जगन्येनातिरोहति महिमातो जाया शपोरुकः पादोषेह भवत्पुनः ततो विश्वं विक्रमस्सनसनि अभिततो विराट जायत विराजो अधिपूरुकः सजातो अधिर्चत पश्चात् भूमिमतो पुरः तस्मात् दिग्नात् सर्वभूतः सम्भ्रगं भ्रगदाज्यं मा पशुस्ताचग्रेपूरुकं व्यददुः कदिदा कल्पयन्ना मुखं किमध्यासीत् किं बाहो వెంకటరమణ గోవింద గోవింద లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద గోవిందరావు ఏమన్నా పక్కకుండా పంతులు గారు ఒక పక్కకుండా నడపల్లి ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆమనకులవాడ నాగరక్షక గోవింద గోవింద శనివారం మొబైల్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ఏడాదికి 8 నెలల పైన ఎక్కడెక్కడైతే పెద్ద గ్రామాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే సబ్ సెంటర్స్ లేవో అన్ని దగ్గరలో కూడా మరి విధంగా మాతా శిశు వైద్యం అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కానీ ఇవాళ ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో మన కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ అదేవిధంగా అన్ని రంగాలలో మనము వైద్యం అందించాలని మనము అంటే ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కొన్ని జాగాలలో ఉన్నాయి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా మన ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పేదల పక్షాన నిలబడతాం, మరి రైతుల పక్షాన నిలబడతాం, అదేవిధంగా మహిళల పక్షాన నిలబడతాం, అదేవిధంగా నిరుద్యోగుల పక్షాన నిలబడతాం అని చెప్పి ఆ రోజు మనం 6 గ్యారెంటీలను మనం చెప్పడం జరిగింది. ఇవాళ ఎన్ని కష్టాలైనా మీకు అందరికీ తెలుసు, ధర్మారం గ్రామం అంటేనే మరి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం. ఇక్కడ చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, వ్యవసాయ రంగంలో కూడా పెద్ద ఎత్తున పెద్ద రైతులు కూడా ఉన్నారు. అందరూ కూడా చాలా విఘ్నులు, చాలా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం. మీకు అందరూ కూడా తెలుసు గతంలో 10 సంవత్సరాలు ఏం జరిగిందన్నది. అన్ని రంగాలలో వైఫల్యం. ఇక్కడ విద్య కానీ, వైద్య రంగాలలో కానీ, మరి వ్యవసాయ రంగంలో కానీ, ఉపాధి కల్పనలో కానీ, మరి మహిళలను కానీ, ఏదైనా కానీ అన్ని రంగాలలో ప్రభుత్వం చెప్పింది ఏం చేయకుండా, ఇంకా చెప్పింది చేయకుండా పోయి మరి అన్ని రంగాలలో ఏమంటారు దాన్ని స్కామ్స్, ఈ అంటే ఆర్థిక ఇర్రెగ్యులారిటీస్ అన్నమాట. ఇవాళ మనం చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా 7 లక్షల కోట్లతో అప్పులతో కూడుకుని పోయి చేపలలో స్కాము, గొర్రెలలో స్కాము, మరి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు, పేదలకు ఇబ్బందులు ఉన్నా కానీ మనం చెప్పినన్ని ప్రజలకు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాట మీద ఉండేటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. కాబట్టి మన దేశం కొరకు స్వాతంత్రం తెచ్చి మన దేశం కొరకు జైలుకి పోయి దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేర్చాలా అన్న ఉద్దేశంతో మీకు అందరూ కూడా తెలుసు. గెలిచిన వెంటనే ఒకటి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచుకోవడమే కాకుండా మరి పేదలకు వైద్యాన్ని ఇంకా అందించాలని చెప్పి ఇంకా రోగాల సంఖ్య కూడా దాంట్లో పెంచడం జరిగింది. ఇవాళ 1500 రోగాలు అంటే వ్యాధులు మరి ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసినాం. ఇవాళ 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచినాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇవాళ మీకు చాలా రోగాలలో కూడా అన్నీ కూడా గుండె ఆపరేషన్ కానీ, మరి మెదడు ఆపరేషన్ కానీ, మెదడులో కంతైనా కానీ, మరి ఇంకా ఏదైనా కాలు విరిగినా, మరి నడుముకు ఆపరేషన్ కానీ ఏదైనా కానీ వాళ్ళ ఆరోగ్యశ్రీలో అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ కాని పక్షంలో వాళ్ళకు మనము సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాంట్లో కూడా మనం ఫండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కొన్ని వందల చెక్స్ ఇస్తూ ఉన్నాం రోజు మేము. అదేవిధంగా ఇవాళ ఎల్ఓసి పేరు మీద లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు. ఏదైనా మన పేదలో మనం ప్రత్యేకమైన వైద్యం వేయడానికి క్యాష్లెస్గా మనం ఎల్ఓసీలు కూడా ఇప్పించడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా పేదలకు వైద్యాన్ని అందించడం ఒకవైపు, మరి పేదలకు మరి అలా కూడా స్కూల్స్ కూడా బలోపేతం చేయాలని చెప్పి ఇలా అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద ఈ మహిళా సంఘాలకు వాళ్ళకే మరి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చి ఇలా పాఠశాలను కూడా మనం మరమ్మతులు చేసుకొని మంచి పాఠశాలలు మనం అందిస్తూ ఉన్నాం.
ఇవాళ మండలానికి ఒక ఆదర్శ పాఠశాలలు ఇంతకుముందు ప్రభుత్వం పెట్టినప్పటికీ ఇవాళ సంయుక్తంగా కులాల వారీగా కాకుండా ఇంటిగ్రేటెడ్ మరి మోడల్ స్కూల్స్ పెట్టాలని చెప్పి 25 ఎకరాలతో మన డిసిపల్లి మండలంలో ఒక ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఆ విద్యార్థులకు మరి మినిమం కనీస భోజన వసతులు మన టీచింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేయాలని పరిస్థితి గతంలో ఉండేది. మీరు వచ్చిన తర్వాత ఇలా చూస్తూ ఉన్నారు, ఎన్ని మోడల్ స్కూల్స్ దగ్గర మనం విజిలెన్స్ వాళ్ళు చూశారు, ఏసీబీ వాళ్ళు పోయారు. మరి ఇవాళ నాణ్యమైన విద్యలతో పాటు నాణ్యమైన ఆహారం కూడా వాళ్ళకి ఇవ్వాలన్నది ఇవాళ మెస్ ఛార్జీలు కూడా పెంచబోతా ఉన్నాం మన ప్రభుత్వం. అంటే ఈ విధంగా మన వైద్యానికి విద్యకు మరి పెద్దపీట వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయ రంగంలో రైతులను ఆదుకోవాలని చెప్పి ప్రతి రైతు వేదికలో ఒక కంప్యూటరీకరణ చేసి దాన్ని మరి రైతు నేస్తం పేరు మీద మంగళవారం నాడు శుక్రవారం నాడు రైతులను డైరెక్ట్ సైంటిస్ట్తో మాట్లాడడానికి వాళ్ళ అనుమానాలు తీర్చుకోవడానికి మరి వ్యవసాయంలో పురోగతి చేయడానికి డైరెక్ట్ వ్యవసాయ విద్యార్థులతో అనుసంధానం చేయడం జరిగింది. ఇవాళ రాబోయే కాలంలో పంటకాలం ఇప్పుడు వర్షాకాలం పంటకు సన్న వడ్లకు మొత్తం కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నాం. వరి ధర మీరు 2800 కొంటా ఉన్నాం. ఇలా రాబోయే ఒక నెల 2 నెలల్లో మనకు పంటలు వస్తూ ఉన్నాయి. ఆ పంటలను ఖచ్చితంగా 2800లకు మేము కొంటాం. అది ప్రభుత్వం నిర్ధారించినటువంటి రేటు. ఒకవేళ బయట 2800 కంటే ఎక్కువ వస్తే మీరు అమ్ముకోవచ్చు, మీకు లాభాలు ఎక్కువ ఉంటాయి. కానీ ప్రభుత్వము సొసైటీల ద్వారా కానీ మరి మార్కెట్ ద్వారా కానీ ఇంకా దేని ద్వారా కానీ ఐకేపీల ద్వారా కానీ 2800 అంటే 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఇవాళ వడ్లు సన్న రకాలను కొనబోతూ ఉంది. ఎందుకు సన్న రకాలను మనం ఎంకరేజ్ చేస్తున్నామని మాట్లాడినప్పుడు మీకు అందరూ కూడా తెలిసి వాళ్ళు సివిల్ సప్లైలో దొడ్డు బియ్యం ఇస్తూ ఉన్నారు. దొడ్డు బియ్యం దోషలకు లేకుంటే ఇంకో రకంగా దాన్ని రీసర్క్యులేట్ చేసి మళ్ళీ అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి దుర్వినియోగం జరగకుండా మరి డైరెక్ట్ మనం ఇచ్చేదేదో సన్న బియ్యమే ఇద్దాం, ప్రజలు తినట్లేదు మరి మనం తినే బియ్యమే మరి రైతులు కూడా అందరూ కూడా పేదవాళ్ళు కూడా తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం ఇవ్వాలని అంటే మన తెలంగాణలో సన్న బియ్యము దగ్గర ఓన్లీ 17 లక్షల క్వింటాల కంటే ఎక్కువ మెట్రిక్ టన్నుల కంటే మనకు ఎక్కువ వస్తలేదు. మనకు కావాల్సింది 35 లక్షల టన్నులు. కాబట్టి సన్న బియ్యాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇనిషియల్గా మొట్టమొదటిసారిగా మరి సన్న బియ్యమే ఇవ్వాలి ఇంటింటికి అని చెప్పి మరి సన్న బియ్యానికి ఎంకరేజ్ చేయడానికి 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తూ ఉన్నాం. మనం చెప్పారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. ఏం జరిగిందో మీకు అందరు కూడా తెలుసు. విడతల వారీగా ఇచ్చిర్రు. చాలా 25% ఒకసారి 25% ఒకసారి ఇట్లా ఇస్తామని చెప్పారు. ఇస్తే ఏమైంది, అది మితికే సరిపోయింది, ఇంట్రెస్ట్కే సరిపోయింది. అసలు మిగిలిపోయినటువంటి సందర్భంలో మరి అప్పుల పాలైన తెలంగాణను ఏ విధంగా మరి రైతులను ఆదుకోవాలని చెప్పి ఇవాళ 41,78,000 మంది రైతులకు ఖచ్చితంగా 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఏదైతే మన రుణం ఉన్నదో వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలనే ఉద్దేశంతో ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది. మనం ప్రభుత్వం కృతజ్ఞతలు చేసుకున్నాం. సరే, మనము 15 ఆగస్టు వరకు మనము 22 లక్షల మంది రైతు కుటుంబాలకు మనం రుణమాఫీ చేసినాం. ఇంకా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఎందుకంటే రైతులకు చాలామందికి ఇవాళ రైతు రేషన్ కార్డు లేదు. మరి రైతు రేషన్ కార్డుకు వ్యవసాయానికి ఏం సంబంధం మీరు అడగొచ్చు. మనం ఏంటంటే 2 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి రోడ్లు ఇచ్చారు సార్. అవి కూడా మనం 1 వీక్ కింద పూర్తి చేసుకున్నాం. అడగకపోయినా మీరు మాట తీసుకొని 5 లక్షలు శాంక్షన్ చేశారు సార్. ఆ వరకు కూడా స్టార్ట్ అయింది సార్. అదేవిధంగా సార్ కొంచెం మా ఊర్లో కొన్ని రాజకీయాలు చేయబట్టి కొన్ని సీసీ రోడ్లు ఆగిపోయినాయి సార్. దాన్ని దయచేసి మీ దృష్టి తీసుకొస్తాం సార్. కొన్ని ఐడికి శాంక్షన్ అయితే చేయండి సార్. మన ఎస్సీ కాలనీ 4th వార్డులో లంక అంటారు సార్. అక్కడ కొంతమంది దగ్గర కావట్లేదు సార్. అది మా దగ్గర వాళ్ళు కాదు సార్. అందరు చిన్నవాళ్ళు లేని వాళ్ళంతా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ముఖ్యంగా వెంకటరామయ్య కాలనీలో ఒక 40 నుంచి 50 ఉంటాయి సార్. ఎస్సీ కాలనీలో DCMS చైర్మన్ అయిన తారచంద్ర గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాం. గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి మరి మన డిచ్పల్లి మండలం తరఫున ధర్మారం గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల అధ్యక్షులు కూరపాటి గంగాధర్ గారు, మరి ఈ గ్రామ వాస్తవ్యులు సాయిబాబా గారు, వాసు గారు, ఇందల్వాయి మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ గారు, PSA చైర్మన్ గౌరవనీయులు పెద్దలు మరి రామకృష్ణ గారు, మాజీ సర్పంచ్ మరియు పిచ్చయ్య గారు, మరి ఇతర పెద్దలు, మరి అక్కడ ఉన్నటువంటి యువకులు, ధర్మారం గ్రామానికి చెందినటువంటి పెద్దలందరికీ, రైతులకు, మరి గౌరవనీయులు మరి PCC ప్రధాన కార్యదర్శి శేఖర్ గౌడ్ అన్న గారికి, గౌరవనీయులు శేఖర్ గౌడ్ అన్న గారు మరి వేదికపైకి రావాల్సిందిగా డిచ్పల్లి
మరి డిచ్పల్లి మండలానికి భాస్కర్ రెడ్డి గారు కూడా వేదికపైకి రావాల్సి కోరుచున్నాం. మరి ఈ డిచ్పల్లి మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ధర్మారం గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్, నా పేరు తారాచంద్ నాయక్. నేను ఈ డిచ్పల్లి మండలానికి బిడ్డను. మరి 1995 నుంచి మరి మోపాల్ సొసైటీ అధ్యక్షులు, అదేవిధంగా మెండ్రత్పల్లి సొసైటీ అధ్యక్షులు. 1995లో నా భార్య ఎంపీపీగా ఉండే. దాని తర్వాత ఎన్నో పదవులు వచ్చినాయి, చిన్న చిన్నవి. కానీ ఇవాళ డిచ్పల్లి మండల బిడ్డకు ఒక జిల్లా స్థాయిలో మంచి పోస్టు వచ్చిందంటే దానికి మరి గర్వకారణము. మరి మనకు సహకరించి ఈ పదవి ఇప్పించినందుకు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారికి మన మండలం తరఫున, నా తరఫున, మన గిరిజన జాతి తరఫున, మన మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి శిరస్సు వహించి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మరి గతంలో మన మండలం అంటే డిచ్పల్లి అంటేనే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంచి పేరుంది. డిచ్పల్లి అంటేనే మరి మాండవ వెంకటేశ్వరరావు గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా మరి ఎన్నో సేవలు చేశారు. దాని తర్వాత మరి చక్కటి నాయకుడు వచ్చినటువంటి చూశాము. ఎవరేం చేశారో మరి గొడవలు పెట్టి రాజకీయ గ్రూపులు చేసి అభివృద్ధి చేయకుండా మరి రాజకీయ పబ్బం గడిపినటువంటి నాయకులను మనం చూడడం జరిగింది. మరి ఆ 10 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మరి ఏం చేశారు మరి మీ అందరికీ తెలుసు. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితుల పార్టీ, ఎస్టీల పార్టీ, బీసీల పార్టీ, మైనార్టీల పార్టీ, రైతుల పార్టీ. ఇవాళ ఒక గిరిజన బిడ్డను కాంగ్రెస్ పార్టీ మరి ఒక పోస్ట్ ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత. మరి అలా సోనియా గాంధీ గారు, మరి రాహుల్ గాంధీ గారు, మన గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ మన మండలానికి ఒక పోస్ట్ ఇచ్చి మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించారు. మరి దాదాపు 30 సంవత్సరాల తర్వాత మరి కాబట్టి ఇలా రైతులకు కావాల్సినటువంటి సమస్యలను మరి రుణమాఫీ కావచ్చు, ఇతర సమస్యలు ఏదైనా కావచ్చు మరి నా దృష్టికి తీసుకొస్తే మరి అందరి సహకారంతో మరి మనమందరము మరి గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి సహకారంతో మనమందరము మన మండలాన్ని, మన రైతులను అందరినీ సేవ చేసుకుని మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సమయం ఎక్కువ లేదు కాబట్టి మీ అందరికీ మరోసారి మరి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్న. జై హింద్, జై సహకార్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి మన పెద్దలు, మన యొక్క పూజ్యులు, శాసనసభ్యులైన భూపతి రెడ్డి గారికి మన మండలి తరఫున అందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలపాలని కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి సమయం ఎక్కువ లేనందున మన యొక్క పెద్దలు, శాసనసభ్యులు, గౌరవనీయులు భూపతి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నడిపల్లి గ్రామం, అదేవిధంగా బర్దీపూర్ గ్రామం, అదేవిధంగా మరి ధర్మారం గ్రామంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి సబ్ సెంటర్స్ను ఒక్కొక్క సబ్ సెంటర్కు 20 లక్షల చొప్పున 60 లక్షలతో మనము ఇవాళ 3 సబ్ సెంటర్స్ను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు పెద్దలు అమృతం గంగాధర్ గారు, అదేవిధంగా DCMS చైర్మన్ మరి తారాచంద్ నాయక్ గారు, అదేవిధంగా మరి పెద్దలు సాయిబాబు గారు, మరి మన PCC డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు, నవీన్ గౌడ్ గారు, శాంసన్ గారు, అదేవిధంగా మీ గ్రామ పెద్దలైనటువంటి రామకృష్ణ గారు, పిచ్చయ్య గారు, మరి మిగతా పెద్దలకు ప్రవీణ్ గారికి ధర్మగౌడ్ గారికి, మరి గ్రామ పెద్దలారా మరియు మిగతా మండలాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, పత్రికా విలేకరులకు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా నమస్కారాలు. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. ఇవాళ పేదలకు అత్యంత భారమైనది రెండు. ఒకటి విద్య, ఇంకొకటి అందించాలనే ఉద్దేశంతో మరి అదేవిధంగా మాతా శిశు వైద్యం అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కానీ,
ఇవాళ ఇన్ఫెక్షన్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో మన కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ అదేవిధంగా అన్ని రంగాలలో మనము వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఇవాళ సబ్ సెంటర్స్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేను వచ్చిన తర్వాత నిజామాబాద్ రూరల్లో మనము అంటే ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కొన్ని జాగాలలో ఉన్నాయి. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరు కూడా తెలుసు, కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో భాగంగా మన ఎన్నికల ముందు కూడా చెప్పడం జరిగింది, ఏదైతే పేద